కార్యకర్తలందరూ ఒకవైపు ఉన్నటువంటి తరుణంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలాగా జరిగినటువంటి కార్యక్రమంలో కావలికి ఎనలేని కీర్తి పతాకాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తల యొక్క కష్టం మీద 31,000 ఓట్ల మెజార్టీతో కావలి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఈ సందర్భం మరొక్కసారి కూడా కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు, భవిష్యత్తు ప్రణాళికల మేరకు, మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజున మళ్ళా మన అందరం కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజుకి 56,500 మంది సభ్యత్వాలను ఈరోజు పూర్తి చేసుకున్నారు కావలి నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఈరోజు 14వ స్టేజీలో మన అందరం కూడా ఉన్నాం. ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి బాధ్యత మండల నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మేలును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చంద్రబాబు లాంటి వ్యక్తి కొనసాగాలన్న ఆలోచన మీద ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చవిచూడాలి. నాకైతే కొన్ని 100 మంది ఫోన్లు చేసి సభ్యత్వానికి ఇంకా మా ఇంటికి రాలేదని అడుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం. ప్రజల్లో వచ్చిన విప్లవం, ప్రజల్లో వచ్చిన మార్పు ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమం. అందుకనే ఒక్క పిలుపుతో ఈరోజు బాబు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో 56,500 మందికి ఈరోజు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏదైనా జరగకపోవడం జరిగినప్పుడు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మొన్నటి రోజున కావలిలో ఒక విషాద సంఘటన జరిగింది. కొండగొట్టుకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆంజనేయ స్వామి దీవెనలతో వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో పిడుగురాళ్ళ సమీపంలో 4 మన కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది. ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వ్యక్తులే. మరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సిరిపురాణి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు సురేష్, వాళ్ళ భార్య వనిత ఇద్దరు కూడా అక్కడికక్కడ మరణించడం, ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దత్తత తీసుకునే దానికి ఈరోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మన అందరం ఎలా తల్లడిల్తామో, ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత, మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే బాధ్యత తీసుకొని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు కావలిలో ఎంతో మంది ఆరోగ్యశ్రీకి లోను కానటువంటి వాళ్ళు, ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు, ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేపించుకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆసరాగా ఉండాలి. అటువంటి పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు 50 కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పేదవారిని హక్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు మా అందరం కూడా ఒకే చెప్పారు, పేదవాడు ఏ పార్టీ అయినా కాదు, పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలై దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ ఒక్కడైనా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారు ఇచ్చిన ఆలోచనలు, వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున కావలిలో కూడా ఇప్పటికీ దాదాపు 100 మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇంకా 112 మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది. అవి కూడా తొందరలోనే వస్తుంది. ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా, మన టైం బాగలేక, కాలం కలిసి రాక
ఆరోగ్యాలు సరిగా లేక ఏదో ఒక విపత్కర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోని కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి. ఆ నిధులలో కొంత మేరకైనా మీకు అండగా ఉండేదానికి కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తూ, మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది, పేదవాడుగా మిగిలిపోకూడదు. పేదవాడు ఆరోగ్యమైన సుఖంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మంది. కాబట్టి పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ని కావలి నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ, కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డోర్లు తెరిసే ఉంటాయి. నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. మా ఆఫీసులో ఉండే స్టాఫ్ను కలిస్తే మీ అన్నీ కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజూరు చేయించేదానికి తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున 12 మందికి ఈ రోజున నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది. 12 మందికి ఈ రోజున 10 లక్షల రూపాయల మేర ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీరు ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కొల్పుకునే దాంట్లో ఒక పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, కావలి అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మాతో కలిసి నడవండి. కావలిని అభివృద్ధి పదంలో కావలి సమస్యలని వెలుగెత్తి చాటడంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ, సభ్యత్వాలు ఈ సీఎంఆర్ విషయంలో కూడా మీకు దృష్టికి ఏదైనా వచ్చినా కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.